ఈరోజు బైక్ ర్యాలీ గురించి చాలా సంతోషం. ఈరోజు మదనపల్లి చరిత్రలో కని విని రీతిలో 20,000 మందితో ఈరోజు రాజంపేట పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు సుభాషి ప్రభాత్ రావు గారు ప్రవాసీ గౌరవ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వేలాదిగా పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. చూడండి, వీధులన్నీ కోలాహలంగా పసుపు పండుగలాగా ఉంది. కాబట్టి కార్యకర్తలు నాయకులు సమన్వయం పాటించి కార్యక్రమం దిగ్విజయం పూర్తి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, రాజంపేట పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు. చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. కార్యక్రమము ఇప్పుడు స్కూటర్ కానీ ఒక 1500 వెహికల్స్ తో 2000 కార్లతో ర్యాలీ పట్టణం ద్వారా ర్యాలీ వెళ్ళిపోయి ఎన్టీఆర్ సర్కిల్ లో పెద్దానికి జోహార్లు అర్పించి అటు నుంచి బెంగళూరు బస్ స్టాండ్, నిమ్మన్పల్లి సర్కిల్, వై జంక్షన్ సర్కిల్ లో శ్రీకృష్ణదేవాలయానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి కార్యక్రమం మొదలవుతుంది. చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. జై తెలుగుదేశం. ప్రమాణ స్వీకారంలో భాగంగా ఇప్పుడు ఎవరైనా వస్తున్నారు, ఏమేమి కార్యక్రమాలు ప్రమాణ స్వీకారంలో భాగంగా గౌరవనీయులు మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, అలాగే మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, 7 నియోజకవర్గాల గౌరవనీయులు మదనపల్లి శాసనసభ్యులు మొహమ్మద్ షాజాన్ బాషా గారు, అదేవిధంగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు, ముఖ్యమంత్రులు, క్లస్టర్లు, కార్యకర్తలు, మహిళా అక్క చెల్లెళ్లు, కూటమి నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం కలగడం చాలా శుభపరిణామం. ఇది పసుపు పండుగ, ఇది ప్రజల పండుగ, ఇది ప్రజా ప్రభుత్వం తెలియజేయడానికి ఒక నిదర్శనం. ఇది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సత్కార కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సన్మాన సత్కార కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ నుంచి అన్నమయ్య సర్కిల్ నుంచి వచ్చిన వారిని గజమాలతో సత్కరిస్తూ అక్కడి నుంచి నీరుగడ్డపల్లి నుంచి ఎన్టీఆర్ సర్కిల్ గా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ అక్కడి నుంచి బెంగళూరు బస్ స్టాండ్, టౌన్ సర్కిల్, నిమ్మనపల్లి సర్కిల్, నిమ్మనపల్లి సర్కిల్ నుంచి వై జంక్షన్ వెళ్ళు శ్రీకృష్ణదేవరాయలు గారికి నివాళులు అర్పిస్తూ ఫంక్షన్లకు అటెండ్ అవుతాము. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సత్కారాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఆహ్వానితులే, అందరూ రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. వచ్చిన వారికి కూడా ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మొట్టమొదటిసారిగా మదనపల్లి జిల్లా అయిన తర్వాత రాజంపేట పార్లమెంట్ పరిధిలో మొట్టమొదటిసారిగా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులుగా సుభాష్ ప్రసాద్ బాబు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా పఠాన్ కాదర్ ఖాన్ గారు, అదేవిధంగా కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మదనపల్లిలో స్వచ్ఛందంగా గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి రోడ్ల మీద సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే జిల్లా కమిటీలో ఉందో బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ పార్టీ అనేది బడుగు బలహీన వర్గాల పార్టీ, హరిజన గిరిజన మైనార్టీ వర్గాల పార్టీ అని చెప్పి నిరూపించినటువంటి పార్టీగా ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం చాలా సంతోషకరం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా గౌరవ ప్రధాన కార్యదర్శి పఠాన్ కాదర్ ఖాన్ ఆధ్వర్యంలో అనేక సంస్కృతి కార్యక్రమాలతో కోలాహలంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇది చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటైనందుకు ప్రత్యేకంగా మా ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ మంత్రివర్యుల గారికి మరొకసారి మేము హృదయపూర్వకమైన మా ప్రియమైన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే పార్టీ ప్రతిష్టకు మా ప్రియతమ నాయకులు పాల్గొన్నాడు కుమారెడ్డి గారికి ఈ రోజు ఒక పట్టాభిషేకము, అలాగే మదనపల్లికి చెందిన మంచి స్థిరమైన కార్యకర్త అయిన పఠాన్ గారికి ప్రధాన కార్యదర్శిగా మరి ఇచ్చిన ప్రతి ఒక్కరికి అన్నమయ్య జిల్లాలో ఉన్న శాసన సభ్యులకు
ప్రత్యేకంగా మా ప్రియతమ నాయకులు మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా గారికి, మా ప్రియమైన నాయకులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మా ప్రియమైన నాయకులు మంత్రివర్యులు రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, చరిత్రలో అద్భుతమైన రోజు ఈ రోజుగా మేము అన్నమయ్య జిల్లా అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి కార్యకర్తలుగా తండోపుతండాలుగా వస్తున్నాము. మరొకసారి నా పేరు బోరాసి జాన్ బాబు, క్రిస్టియన్ మైనారిటీ, అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులు కాబట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు ఎంతో శుభదినం. మదనపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పడిన మొట్టమొదటిసారిగా రాజంపేట పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం మదనపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఉపవాసి ప్రసాద్ బాబు గారు మరియు పాలక మండలి సభ్యులు ఈ రోజు 42 మంది రామతులసి ఫంక్షన్ హాల్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. మదనపల్లి పట్టణం పసుపు తోరణాలతో భారీగా ఈ రోజు ర్యాలీగా వెళ్లి అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం మాకెంతో ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాం. నమస్తే. ఈ రోజు అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా ప్రమాణం చేయబోతున్న సుగవాసి ప్రసాద్ అన్న గారికి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నగారికి జనసేన పార్టీ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఈ రోజు మేము కూడా జన సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని అన్నగారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుండాలని తెలియజేస్తూ జై జనసేన, జై హింద్.